కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్గా డిస్కస్ చేయడం జరిగింది. బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. TV9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనకచర్ల 2016లో చర్చే జరగలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బనకచర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే 2023-24 అప్పటి నుంచి జరిగింది. ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ ను తట్టి లేపిందే బీఆర్ఎస్. వీళ్ళు మొదలు నిద్రపోయింది కదా. అసలు నేను మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే వీళ్ళు బ్యాక్ డేట్తో 2 రోజుల డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొన్న నేను వాళ్ళు టెండర్లు పిలుస్తున్నాయా బాబు ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే అప్పుడు ఒకరోజు బ్యాక్ డేట్ వేసి మళ్ళీ నేను మాట్లాడినాక ఉత్తరం రిలీజ్ చేసిండు. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ హక్కులు కాపాడడం కోసం పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ కూడా ఇవాళ అధికారంలో ఉంది కనుక నిజాయితీగా మీరు పోరాడండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే రైతుల పక్షాన రైతులతోని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేసు వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులు కాపాడుతుంది.